హాయ్. సో దేశంలో ప్రజలు ఎటుపోతూ ఉన్నారు, దేశం ఎటుపోతూ ఉంది, ప్రజల మనస్తత్వాలు ఎటుపోతూ ఉన్నాయి, వీళ్ళ జీవితాలు బానిసలుగానే బతకాలనుకుంటున్నారా అంటే అవును అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మనం దాదాపు ఒక 600 సంవత్సరాలు ముస్లింల పరిపాలనలో గడిపాం. వాళ్ళు భారతదేశం ప్రశాంతంగా ఉన్న కాలంలో మహమ్మద్ గజనీ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా మొఘల్స్ నిజాం వరకు కూడా వాళ్ళు మనల్ని పరిపాలించారు. వాళ్ళ ముందు దాసోహం అన్నాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్పర్ధల వల్ల వాళ్ళు దేశంలోకి రావడం, వాళ్ళని ఎదుర్కోకపోవడం సరిగ్గా. సో వాళ్ళు మన మీద ఆధిపత్యం చలాయించడం. ఎందుకంటే మనం బలహీనము అనుకుంటే యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళు బలహీనలం, వాళ్ళు బలవంతులు మన మీద ఆక్యుపై చేసారు, మనల్ని పరిపాలించిందని. మన దగ్గర బలం పెట్టుకొని కూడా వాళ్ళకు తలొగ్గి మనం 600 సంవత్సరాలు వాళ్ళకు బానిసలుగా బతికి ఈరోజు దేశం నల్లకల్లులుగా చేసుకున్నాం. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ ముందు కూడా మనకు బలం ఉండి వాళ్ళ ముందు దాసోహం అన్నాం. ఇవన్నీ స్పర్ధలకు కారణం. అంటే ముందు మన మధ్యలో మన కుట్రలు కుతంత్రాలు ఉండటమే. సో ఓవరాల్గా చూసినప్పుడు ఒక 800 సంవత్సరాల కాలం మనం బానిస బతుకులు బతికినాం. ఎందుకంటే ముందు మనలో విభేదాలు మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఏమంటాం, అలా అరువు వచ్చిన వాళ్ళతోటి మనం గొడవలు పెట్టుకుంటా ఉన్నాం. మళ్ళీ వద్దు మాకు అంటా ఉన్నాం. అది సాధ్యం కాని వద్దు అని అనుకున్నా అది అయ్యే పని కావు. కానీ అయినా వద్దు అని అనుకుంటూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం, అవమానాలు ఫీల్ అవుతూనే ఉన్నాం. మన నాయకులు కూడా అలాంటి స్థితులని సపోర్ట్ చేస్తూ మనల్ని అవమానించే నాయకులు, రాజకీయ పార్టీలు తయారైపోయినాయి. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా తయారైందంటే, హైదరాబాద్లో ఉదాహరణకు చూస్తే మార్వాడి గో బ్యాక్ అని ఒక ఉద్యమాన్ని తీసుకొస్తా ఉన్నారు. అంటే మార్వాడీలు హిందువులు కాదా, మార్వాడీలు భారతీయులు కాదా, అంటే తెలంగాణ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు ఎవరు ఇక్కడ. సో ఇక్కడ హైదరాబాద్కు వచ్చి అందరూ స్థిరపడ్డ వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కదా మరి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మార్వాడికి కొంతమంది వ్యక్తులకు మధ్య గొడవ అయినప్పుడు దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు అంటే, వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతూ ఉంది, మార్వాడి గో బ్యాక్ అంటా ఉన్నారు. అంటే వాళ్ళు అన్ని బిజినెస్లు వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళందరినీ బయటికి పంపించేస్తూ ఉన్నారు. మరి మన బిజినెస్లు మనం చేసుకొని మన తెలివి మనం ప్రదర్శిస్తే ఇతరులు మన దగ్గరికి ఎందుకు వస్తారు? మనం చేయకనే కదా బయట వాళ్ళు వచ్చేది. ఏ వ్యవస్థ అయినా సరే వ్యాపారాలు జరిగేది ఏంటంటే కొన్ని మన దగ్గర ఉండవు, కొన్ని ఇతరుల దగ్గర ఉండవు. ఉన్నప్పుడు ఆ మార్పిడి ద్వారా మాత్రమే బిజినెస్ జరుగుతూ ఉంటాయి. మరి మనం ఎందుకు గుర్తుపట్టడం లేదు అంటే, ఒకడు బాగుపడితే చూసే తత్వం మనలో లేదనా? లేదు అంటే మనం మన ప్రాంత ప్రజల్ని మాత్రం చూసుకొని ఇతరులు మనకు కాదనా? సో అందుకే ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది అంటే చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉండేది. వాటికి దేశాలు పేరు పెట్టుకొని గడిపినాయి. వీళ్ళ స్పర్ధలతోటే విదేశాల వాళ్ళని రమ్మనటం, వాళ్ళకి బానిసలుగా బతకడం జరిగింది 800 సంవత్సరాలు. కానీ ఇప్పటికి కూడా మళ్ళీ మన మనస్తత్వం మారలేదు. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అంటే అది దేని అర్థం చేస్తూ ఉంది అంటే, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ ఒక కుట్ర జరుగుతూ ఉందా? హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ ఒక సమాజంలో ఒక కుట్ర జరుగుతూ ఉందా అంటే అవును అనిపిస్తూ ఉంది. అది దానికి దోహదం చేస్తుంది ఎవరంటే హిందువులు, హిందూ నాయకులు అని అనిపిస్తూ ఉంది. సరే, ఎనీవే బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఇదేదో పూరితమైనటువంటి ఒక వ్యవస్థ తయారైపోయింది. మార్వాడి గోపాక్ని ఒక చిన్న విషయాన్ని, ఒక చిన్న సంఘటన, కొద్ది మంది మధ్య జరిగిన ఒక గొడవని దాన్ని మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం తీసుకొచ్చి దాని మీద చాలా రచ్చరచ్చగా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం, ఛానల్స్లో మాట్లాడుకోవడం, దాని విశ్లేషణ కూడా ఎట్లా ఉందంటే, ఏదో మళ్ళీ విడిపోతే బాగుంటుంది వీళ్ళ కోటి వాళ్ళ కోట అంటే మరొక రాష్ట్రాన్ని తయారు చేసుకుంటారా? మరి వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు? ఇక్కడ కూడా వాళ్ళకు ఓటు హక్కు ఉంది, వాళ్ళకు ఆధార్ కార్డు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఉద్యమాలు అనేది సరి అయింది కాదు. అలాగే కర్ణాటక పోతే కన్నడం తప్ప ఇంకోటి ఉండకూడదు, మీరు ఉండకూడదు అని వాళ్ళు మాట్లాడటం, మహారాష్ట్రకు పోతే మరాఠీలు తప్ప ఇంకోటి ఉండకూడదు అని మాట్లాడటం, తమిళనాడు పోతే తమిళం తప్ప ఇంకోటి ఉండకూడదు అని మాట్లాడటం, ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఒక ప్రాంతీయ మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఒక చిన్న రాష్ట్రంగా ఉండాల్సింది ఒక దేశంగా, అఖండ భారతదేశంగా ఎదిగింది. దానికి సంతోషించాల్సింది పోయి, లేదు మాది చిన్న రాష్ట్రంగా మేము బతుకుతాం, ఇతరులు వస్తే మళ్ళీ బానిసల్లాగా వాళ్ళ ముందు బతుకుతాం. ఎందుకంటే బలవంతులు వస్తే మేము కాళ్ళు మొత్తం దూర బాంచం దూర అనే స్థితికి మేము ఎదుగుతాం తప్పితే, మేము స్వతంత్రంగా ఉంటూ భారతదేశం అఖండ భారతంగా ఉండాలన్న మనస్తత్వాన్ని ప్రజలు మర్చిపోతా ఉన్నారు. వ్యవస్థలు మర్చిపోతా ఉన్నాయి, రాజకీయ నాయకులు మర్చిపోతా ఉన్నారు. కుట్రలు కుతంత్రాలతోటి కన్నడానికి ఒక ప్రాంతానికి అభిమానం, మలయాళానికి ఒక ప్రాంతం అభిమానం, తమిళం ఒక ప్రాంతం అభిమానం, మహారాష్ట్ర ఒక ప్రాంతం అభిమానం అరంగానే ఈరోజు తెలంగాణలో కూడా ఒక అభిమానం. అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ అయిన పద్ధతే దానికి ఎంతో విధంగా రైవల్రీ క్రియేట్ చేసుకొని విభజన గురైంది. సో ఓవరాల్గా డెవలప్మెంట్ నిజంగా అంత ఎత్తున జరుగుతుందా అంటే రాజకీయ నాయకులు బాగుపడుతూ ఈ రోజు ఏమైపోయింది, తెలంగాణ ఆంధ్ర విభజన కూడా అలాగనే జరిగిపోయింది. నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభం పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రతి చోట అదే జరిగింది. కానీ ఒకప్పుడు చిన్న రాష్ట్రాలకు ఉన్నది ఒక దేశంగా ఫామ్ అయ్యి గొప్పగా బతికారు. దీనికోసం మౌర్య చక్రవర్తి నుంచి మొదలు పెడితే ఎంతో మంది చాలా కష్టపడ్డారు.
కానీ ఈరోజు మనం మర్చిపోయి మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నాం, కులతత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నాం, మతతత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నాం. అవసరం లేని మతాలను మనం ఇన్వైట్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ నికృష్టమైన లోపభూయిష్టమైన భావనతోటి ఇతరులను మన దేశంలోకి రమ్మని చెప్పి వాళ్ళని మన దగ్గర పెట్టుకొని ఈరోజు మనం వద్దు నాకు అంటే కాని పరిస్థితిలో ఏర్పడిపోయింది. కానీ మాట్లాడుకుంటాము అంటే పూర్తి ద్వేషభావంతో బతుకుతా ఉన్నాం. సో ఇప్పటికైనా ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాలు బంద్ చేయండి, ప్రాంతీయవాద ఉద్యమాలు బంద్ చేయండి, భాషావాద ఉద్యమాలు బంద్ చేయండి. ఇది అఖండ భారతదేశం. ఒకటి చెప్తాడు హిందీ మాట్లాడొద్దు అంటాడు, ఒకడు తెలుగు మాట్లాడొద్దు అంటాడు, తమిళం మాట్లాడొద్దు అంటాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్నాయి మన మనస్తత్వాలు? ముందు మీరు అర్థం చేసుకోండి, ఇదంతా అఖండ భారతదేశం. ఇక్కడ ఏదైనా సరే అందరూ కలిసిమెలిసి ఉండి తీరాల్సిందే. అలా ఉన్నప్పుడే మనం బలంగా ఉండగలుగుతాం. లేదంటే మళ్ళీ ఒక 4000 సంవత్సరాలు బానిస బతకాల్సిన అవసరాలు ఈ విదేశాల వాడు తీసుకొస్తారు. అప్పుడు మళ్ళీ ఎంత దారుణమైన పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుందో అర్థం కాదు. సో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి, ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమాలు ఇలాంటి ఉద్యమాలు సరియైన విధానం కాదు. ఎందుకంటే అందరూ కూడా భారతదేశం వాళ్ళే, అన్ని రాష్ట్రాలు మనవే, అందరూ కూడా జీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మన వాళ్ళు మన సోదరులు అనుకోవాలి తప్పితే ఈ గోబ్యాక్ ఉద్యమాలు, ప్రాంతీయవాద భాషావాద ఉద్యమాలు సరియైన విధానాలుగా ఇవి అందరికి అర్థమైతే మంచిది, లేదా మళ్ళీ బానిసత్వంలోకి మనం వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.